హలో గాయ్స్, వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ ఏంటి అంటే క్యారెట్ హల్వా. ఎలా చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా క్యారెట్స్ని తీసుకుంటాము, వాటిపైన ఉన్న లేయర్ని ముందుగా కట్ చేసుకుంటాము. దాని తర్వాత ఒక్కొక్క క్యారెట్ని తురుముకుంటాం అనమాట. నేను తురిమిన వీడియో తీయడం మర్చిపోయాను. క్యారెట్ తురుముని సైడ్కి పెట్టుకొని ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక ఒక 3-4 స్పూన్లు నెయ్యి అనేది వేసుకుంటాము. నెయ్యి హీట్ అయ్యాక ముందుగా జీడిపప్పు అనేది వేసి వేగించుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు కిస్మిస్లు అనేవి వేసుకోవాలి. బాదాము కూడా వేసుకోవచ్చు, నా దగ్గర ప్రెజెంట్ లేకపోవడం వల్ల స్కిప్ చేశాను. ఈ జీడిపప్పు కిస్మిస్ వేగాక సపరేట్గా ప్లేట్లో అనేది తీసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో మరికొద్దిగా 2 స్పూన్లు నెయ్యి అనేది యాడ్ చేసుకొని క్యారెట్ తురుము అనేది వేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. అంటే ఒక 8-10 మినిట్స్ వరకు అలాగా వేగనివ్వాలన్నమాట క్యారెట్ తురుముని. అలా వేగించుకుంటే ఆ పచ్చి వాసన అనేది పోతుందన్నమాట. పచ్చి వాసన అనేది పోయాక ఒక 2 గ్లాసెస్ పాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ పాలు వేస్తే ఇంకో గ్లాసు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవచ్చు, కానీ పాలు వేస్తే మాత్రం చాలా టేస్ట్ వస్తుందండి క్యారెట్ హల్వా అనేది. అందుకే నేనైతే 2 గ్లాసెస్ పాలు అయితే వేసుకున్నాను. పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత అనేది పెట్టుకోవాలండి. మూత పెడితే బాగా ఉడుకుతుందన్నమాట క్యారెట్ అనేది. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది అన్నమాట. ఈ క్యారెట్ హల్వా చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీ అండి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. నేను కుకింగ్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ స్వీట్ అయితే క్యారెట్ హల్వానే చేశాను. చాలా ఇష్టము మా ఇంట్లో వాళ్ళకి అందరికీ క్యారెట్ హల్వా అంటే. క్యారెట్స్ అనేవి ఉడకడం కొద్దిగా టైం పడుతుంది. మా బాబు అయితే ఫుల్ కేకలు పెడుతున్నాడు వెనక నుంచి. సైలెంట్గా ఉండరా అంటే అస్సలు ఉండట్లేదు, అరుస్తూనే ఉన్నాడు. క్యారెట్ హల్వా దగ్గరికి అయినంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, కొద్దిగా దగ్గరకు అయితే అయ్యింది. ఇలా దగ్గరికి అయినప్పుడు ఒక 1.5 గ్లాస్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి. ఆ వేడిలో షుగర్ అనేది కరుగుతుంది కదా, ఆ షుగర్ వాటర్ అనేది ఈ క్యారెట్లో బాగా ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా షుగర్లో 4 యాలకులు వేసి దంచుకున్నాను. ఆ ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను ఈ క్యారెట్ హల్వాలో. ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది క్యారెట్ హల్వాకి. నెక్స్ట్ క్యారెట్ హల్వాలో కలర్ రావడం కోసమని ఫుడ్ కలర్స్ కలుపుతూ ఉంటారు. నాకు ఆ ఫుడ్ కలర్స్ పెద్దగా నచ్చవు, అందుకే నేను ఎప్పుడు స్కిప్ చేస్తాను వాటిని, పెద్దగా యూస్ కూడా చెయ్యను. షుగర్ వేసాం కదా, దాని నుంచి వచ్చిన వాటర్ అంతా బాగా ఇంకిపోవాలన్నమాట. అంటే క్యారెట్ హల్వా అంతా దగ్గరికి అయిపోవాలి. అలా దగ్గరికి అయ్యేటప్పుడు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేది వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని మన ప్లేట్లో క్యారెట్ హల్వా సర్వ్ చేసుకోవటమే. మీలో ఎంతమందికి ఈ క్యారెట్ హల్వా అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే భలే వచ్చింది. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.